తిరుపతి జిల్లా పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళంగా ఉంది. అభివృద్ధి పేరుతో చేసిన పనులకు లెక్కలు సరిగ్గా లేవు. కేంద్ర ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి ఇచ్చే నిధులకు సరైన లెక్కలు కూడా లేకపోవడం గమనార్హం. 454 కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించారు. తుడా పరిధిలో జీతాలకే 15 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఫెస్టివల్ అయినా మా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని తుడా అధికారులను యాక్చువల్గా ఈరోజు నేను రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శించుకొని విశాఖపట్నం పోతున్నాను. రేపు విశాఖపట్నంలో రివ్యూ ఉంది. దాని మీద ఈ తిరుపతిలో కూడా ఒకసారి రివ్యూ చేస్తామని యాక్చువల్గా ఈరోజు పెట్టాను. అయితే ఈ మధ్య కమిషనర్ని తుడా వీసీ గారిని వాడిని పిలిచి యాక్చువల్గా కొంత డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఎందుకనంటే గత ప్రభుత్వంలో అన్నీ అస్తవ్యస్తమైనాయి. నిజంగా అన్నీ అస్తవ్యస్తం. అసలు ఏది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వర్క్స్ ప్లానింగ్ లేదు, అన్నీ జిగ్జాగే. 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన క్రమశిక్షణ, మంత్రులకు ఒక క్రమశిక్షణలో చేయించారు, ఒక సిస్టమేటిక్గా. నాకు అనుభవం లేకపోయినా నేను మంత్రిని అయిన 6 నెలలకు యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్, మున్సిపాలిటీస్కి ఫైనాన్షియల్ ఎలా ఉండాలి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ అర్బన్ అథారిటీస్ ఏమైనా జనరేట్ చేయగలవా, మున్సిపాలిటీస్ ఏమైనా జనరేట్, అన్ని రకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి యాక్చువల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. అసలు SC/ST కాలనీస్ అయితే అబ్నార్మల్గా ఫండ్స్ ఇచ్చాం. ఫండ్స్ అడిగడి ఎమ్మెల్యేలు ఇచ్చాం. ఎమ్మెల్యేలను అడిగడిగి SC/ST కాలనీస్లో ఇంకా చేయాల్సిన వసతులు ఏమన్నా ఉన్నాయా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు అని. అయితే ఈ 5 ఏళ్లలో జరిగింది 2 నెలల్లో స్టడీ చేస్తే, ఎందుకంటే ఎవ్రీడే నేను ఆల్మోస్ట్ 50% ఆఫ్ నా టైము రివ్యూలకే పెడుతున్నాను. ఎందుకంటే ఏదైనా ముందుకు పోవాలంటే ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకోవాలా. అన్ని డివిజన్లు, అన్ని సెక్టర్లు, మున్సిపల్ దాంట్లో అన్నీ అస్తవ్యస్తలే. ఫైనాన్షియల్ టోటలీ అన్ప్లానింగ్. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి ఇస్తుంది. దానికి మ్యాచింగ్ ఫండ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మ్యాచింగ్ ఫండ్ లేదు. వాళ్ళు 15th ఫైనాన్స్ ఇస్తారు. ప్రజలు కట్టే GSTలో నుంచి మన రాష్ట్రానికి పర్ హెడ్ లెక్కన మున్సిపాలిటీస్కి, పంచాయతీకి ఇస్తారు. ఫస్ట్ 6 months కొంత ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి ఇస్తారు. 2023-24 ఫస్ట్ 6 months అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ 6 నెలలు ఫైనాన్షియర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్కి. 2023 అంటే లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్. దాన్ని డైవర్ట్ చేసేశారు. దాన్ని మున్సిపాలిటీస్కి కానీ డైవర్ట్ చేస్తే, మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మళ్ళీ 300 కోట్లు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది. ఆ 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేస్తే, అంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్కి 454 కోట్లు వస్తుంది. అంటే దానికి మ్యాచింగ్ లేదు. ఇంకా వేరే ప్రాజెక్ట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఉంటుంది, కార్పొరేషన్స్ మ్యాచింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మనం కట్టిన ట్యాక్స్లో మనకు 43% తిరిగి వెనకిస్తుంటే అది మనకి ఎక్కిచ్చేది 43%. పార్లమెంట్ చట్ట ప్రకారం వచ్చేది అది. GST దాని ప్రకారం అట్లాంటిదాన్ని యాక్చువల్గా వదిలేస్తుంది గత ప్రభుత్వం. అంటే ఎంత కేర్లెస్. మున్సిపాలిటీస్లో ఈరోజు 1.5 crore పాపులేషన్ ఉంటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 1.5 crore మున్సిపాలిటీస్లో ఉంటారు. వాళ్ళకి వసతులు చేయాలంటే డబ్బులు రావాలా. CFMS చూస్తే డబ్బులు, వాళ్ళు ట్యాక్స్లు కానీ, ఏది హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఏది కట్టినా CFMSలో పోతుంది. దాన్ని డైవర్ట్ చేశారు.
ఈరోజు యాజ్ ఈజ్గా లెక్కలు తీస్తే దాదాపు 1900 కోట్లు CFMSలో ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఉంది. గతంలో అయితే మేము కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన హౌస్ ట్యాక్సెస్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ మాకే ఇచ్చేసేవాళ్ళు, మున్సిపాలిటీస్కి ఇచ్చేవాళ్ళు. మున్సిపాలిటీస్లో ఆ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ వాళ్ళు కౌన్సిల్ పెట్టుకొని కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని ఏ రోడ్డు ఎక్కడ డ్రైన్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అని ఆ వార్డులలో ఆ డివిజన్లో ఉండే నాయకులు కౌన్సిల్లో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో పెడితే మెజారిటీ డిసిషన్ బట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది అట్లాంటిది అసలు కంప్లీట్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర వేరే దగ్గర డైవర్ట్ చేశారు అన్నిటికీ. ఇలా యాక్చువల్గా ఒక ప్లాన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా చేశారు. ఇక్కడ తుడా తీసుకుంటే కూడా అదే విధంగా ఉంది. ఈరోజు తుడా తీసుకుంటే అసలు తుడా తీసుకుంటే వాళ్ళకి 15 కోట్లు పర్ ఇయర్ ఎక్స్పెండిచర్ అంట, వాళ్ళ కలెక్షన్ 15 కోట్లు అంట. అదే అదర్ అర్బన్ అథారిటీస్ తీసుకుంటే కాకినాడకి శాలరీస్ కానీ అదర్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి అయ్యేది కేవలం 3 కోట్లు, రాజమండ్రికి అయ్యేది 3.6 కోట్లు, ఏలూరుకి అయ్యేది అర్బన్ అథారిటీకి 3 కోట్లు, ఒంగోలుకి అయ్యేది 2.82 crore, నెల్లూరుకి అయ్యేది 2.5 crore, చిత్తూరుకి అయ్యేది 1.2 crore, అనంతపురం 2 crores, కర్నూలుకి 2 crores, కడపకి 3.6 crore. ఇక్కడ 15 కోట్లు ఒక్కదానికే. అందుకే చెప్పాను డీటెయిల్గా మిగతా అథారిటీస్ ఖర్చు పెడుతున్నది వాళ్ళ యొక్క శాలరీస్ కావచ్చు, అదర్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, ఎలా ఖర్చు పెడుతున్నారో మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తాను, అవి చూసుకొని కరెక్షన్ చేయండి అని చెప్పారు. అడిగితే ఎక్కువ మంది కన్సల్టెంట్ పెట్టారు లేదా అవుట్ సోర్సింగ్ పెట్టారని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎవరికి దోచిన వాళ్ళు పెట్టుకున్నారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ప్రభుత్వానికి వచ్చే కలెక్షన్ ఎంత, ఖర్చు ఎంత, ఫర్దర్గా ఏం డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి. అలా అనాలోచితంగా గత ప్రభుత్వం చేసి అన్ని సెక్టర్స్ని నాశనం చేసింది. తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యేలు తీసుకుంటే తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే కావచ్చు. తిరుపతి ఎమ్మెల్యే గారు ఫుడ్ కోర్టు ఒకటి ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఇక్కడ రోడ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ల్యాండ్ ప్రాబ్లం 500 నుంచి 600 ఎకరాలు యాక్చువల్గా చెట్టుపల్లి విలేజ్లో ఉంది. దాన్ని ఇమీడియట్గా చేస్తే ఏదన్నా అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టచ్చని యాక్చువల్గా చెప్పారు. అదేవిధంగా ఆటో నగర్ యాక్చువల్గా చిన్నది ఉంది, దాన్ని ప్రాపర్గా చేయాలి, పెద్దది చేయాలన్నారు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాక్చువల్గా ఒకటి అడిగారు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశారు, అవన్నీ బ్లాక్ అవుతున్నాయని. ఇవన్నీ కొంత స్టడీ చేస్తాం. ఒకటే చెప్పాను, వెంటనే అన్నీ చేయటం కష్టం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలు ఏమీ లేదు, ఖజానా టోటల్ ఖాళీ. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో NAD ప్రభుత్వంలో మేమున్నాం. అందువల్ల ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ ఉన్నాం. అందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు, రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు, కొంత సపోర్ట్ చేయమంటున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అయితే దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫస్ట్ మేము అర్థం చేసుకోవాలా, తర్వాత వాళ్ళకి వివరించాలి. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చట్టం ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు. దీని అంతటికీ కొంత సమయం పడుతుందని ప్రజలందరూ తెలియజేస్తున్నాను. నేనైతే ఇంతవరకు 2 నెలలు స్టడీ చేసిన దాని ప్రకారం మొత్తం స్ట్రీమ్లైజ్ కావాలంటే మినిమం 2 years పడుతుంది. సిస్టమ్ మళ్ళా 2014-19 లాగా రావాలంటే కనీసం, ఎందుకంటే బడ్జెట్ ఉండేది ఒక్క SC/ST ఫండ్సే నాకు 750 కోట్లు ఉండేది. నా పోర్ట్ఫోలియోలో SC/ST కాలనీస్ డెవలప్ చేయడానికి 750 కోట్లు బడ్జెట్ ఉండేది. ఒక మంత్రిగా నేను ఇచ్చేవాడిని. ఈరోజు జీరో. ఈరోజు నిజంగా బడ్జెట్ ఎంత అంటే జీరో. అసలు దానికి బడ్జెటే లేదు, అది ఎటు పోతే అటు పోయినాయి. అలాగా ఫైనాన్షియల్ అన్ప్లాన్ చేశారు కాబట్టి కొద్దిగా స్లోగా 1 by 1 చేస్తుంది. ఈరోజు 454 కోట్లు ఇంత ఇబ్బందులు ఉన్నా అందులో పెన్షన్స్ అబ్నార్మల్గా పెంచాం. దాదాపు 33,000 కోట్లు పర్ ఇయర్ అవుతుంది ఆ పెన్షన్స్, 33,000 కోట్లు. అలా చేసిన ఫైనాన్షియల్ని ముఖ్యమంత్రి గారికి అపార అనుభవంతో ఆయన ట్రాక్లో తీసుకొస్తున్నారు. అందువల్ల
నేను మంత్రివర్యులకి చెప్తున్నదంటే కొద్దిగా ఓపిక పట్టండి, స్టడీ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో అన్నిటినీ 1 by 1 టేకప్ చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కొంత యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే ఆ వాటర్ అంతా యాక్చువల్గా రివర్లో కలుస్తుంది, పొల్యూషన్ అవుతుందన్నారు. అయితే దాని మీద మాత్రం స్పెషల్గా డ్రైవ్ చేసాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో వచ్చే వాటర్ని అంతా ట్రీట్ చేసే వదలాలని యాక్చువల్గా దాని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. చాలా ప్రాజెక్టులు యాక్చువల్గా ఎప్పుడో టేకప్ చేసి వదిలేశారు. ఇంతవరకు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటి ఇంతవరకు 3 సార్లు రివ్యూ చేశాను. మినిస్టర్ అయిన తర్వాత అధికారులతో ఒకసారి చేశాను, 2 సార్లతో అవి చేసేవాళ్ళని అధికారులు పిలిచి మాట్లాడాను. వాళ్ళందరికీ డెడ్ లైన్ March 31 ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ March 31 లోపల కంప్లీట్ చేయమని వాళ్ళందరూ చేస్తామన్నారు. అవి చేసేటట్టుగా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చేస్తున్నాను. ఇంకా బ్యాలెన్స్ ఎంత చేయాలో అధికారులకు ఏమన్నాను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఏదైతే మన యొక్క బాత్రూంలో కావచ్చు, టాయిలెట్స్లో కావచ్చు వచ్చే వాటర్ని ట్రీట్ చేసి పంపిస్తే ఈ జబ్బులు రావు. జబ్బులు తగ్గాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ట్రీట్మెంట్ చేసి పంపించాలి. ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి సైట్స్ లేవంటే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగితే దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే 300 కోట్లు ఇచ్చారు. ఇంత ఇబ్బందుల్లో ఉన్నా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ 300 కోట్లు యాక్చువల్గా రిలీజ్ చేశారు. కలెక్టర్లు యాక్చువల్గా సైట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేయగానే 100% ఏదైతే మంత్రి గారు అడిగారో ట్రీట్మెంట్ ప్లాంట్ మాత్రం కంప్లీట్గా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. డ్రైన్స్ ఒకటి 9 crores చార్జ్ చేసి దాన్ని వదిలేశారు, ఇర్రెగ్యులర్గా ఉందన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను చేస్తాను. అది కాకుండా ఎవరంటే వాళ్ళ పేర్లు ఆ పార్కుల్లో బెంచ్ల మీద వాటి మీద వేసుకున్నారు, అది తుడాదైనా లేదు మున్సిపాలిటీదైనా దాని మీద స్టడీ చేయమన్నారు. ఖచ్చితంగా స్టడీ చేస్తానని తెలియజేస్తున్నాను. తర్వాత ఆ టవర్స్ కట్టడానికి ఆ మట్టినంతా లోటు తీసుకుపోయి ఆ యొక్క చెరువులు వేసారు, దానివల్ల ఇబ్బంది అవుతుందా, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని యాక్చువల్గా అధికారులు చెప్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ టీడీఆర్ బాండ్స్. ఈ టీడీఆర్ బాండ్స్ మీద రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ అవకాశాలు జరిగినాయి. దాన్ని ఆపేసాం, యాక్చువల్గా ఆపమన్నాం టెంపరీగా, ఈ నెలాఖరు వరకు ఆపమన్నాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీలు వేసి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినాయి, దాని మీద కూడా యాక్చువల్గా కమిటీ వేసాము. ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది. అసలు అట్లాంటి అవకతవకలు జరుగుతాయని నాకు 2014-19 దాకా 5 సంవత్సరాలు తెలియదు. అసలు నిజంగా నాకు తెలియదు. అట్లాంటివన్నీ ప్రజలకు నేర్పించేశారు వీళ్ళు. అంటే నేను ఒక వ్యక్తి ల్యాండ్ అక్విజిషన్ ఒక దగ్గర ఇచ్చారు ప్రభుత్వానికి. అక్కడున్న ల్యాండ్ కాస్ట్ చదరపు గజం 5,000. అతనేం చేశాడు, అడ్రస్ ఎక్కడో టౌన్ సిటీలో సెంటర్లో ఉండే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అక్కడంతా స్క్వేర్ యాడ్ వచ్చి 50,000, ఆయన ఉండేది 5,000 ఇచ్చేది. ఆ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారం టీడీఆర్ బాండ్స్ క్యాల్కులేషన్ చేశారు. ఈ విధంగా 1,000 కోట్లు యాక్చువల్గా టీడీఆర్ బాండ్ వల్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి. 100 కాదు, 1,000 కోట్లు. కాబట్టి దాని మీద యాక్చువల్గా తరువుగా స్టడీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని దగ్గర నెక్స్ట్ మంత్ ఎండింగ్కి టీడీఆర్ బాండ్లు ఇబ్బంది లేకుండా 123 మున్సిపాలిటీస్లో దాన్ని క్లియర్ చేస్తామని ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది కేవలం టెంపరీగా ఇబ్బందే, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది. అందువల్ల 1 by 1 రిలీజ్ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి 120 మున్సిపాలిటీస్లో ఈ టీడీఆర్ బాండ్ గురించి ఇబ్బంది రావడానికి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. కొందరు కోర్టుకు పోయారు, కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఒక కమిటీ వేయండి, కమిటీ ఇచ్చే యొక్క సూచనల ప్రకారం ముందుకు పోమన్నది. అందువల్ల కమిటీ రిపోర్ట్స్ తీసుకొని కమిటీ రిపోర్ట్స్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో అయితే కొంతమంది ముందుకే వచ్చారు, సార్ మేము కొన్నాము ఓకే, ఇప్పుడు టీడీఆర్ యొక్క బాండ్ విలువ ఏదో ఆ విలువ ప్రకారమే మాకు సెటిల్ చేసేమని వచ్చారు కొన్ని దగ్గరలో యాక్చువల్గాను. ఏది ఏమైనా కోర్టు ఒక ఆర్డర్ వేసింది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం మనం పోవటం కరెక్ట్ అని చెప్పి కమిటీలు వేసాం. కమిటీ రిపోర్ట్ అన్ని రాగానే దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. 15 కోట్లు వాళ్ళకి సంవత్సరానికి ఎక్స్పెండిచర్ అవుతుంది, మిగతా వాళ్ళకంతా 1.5-3 అయితే అసలు ఎక్కడవుతుంది ఏంటంటే స్టడీ చేస్తున్నాం. వచ్చి 2 నెలలే కదా, ఇంకా నేనైతే
ఆల్మోస్ట్ అన్ని అర్బన్ అథారిటీస్ని 2-3 రౌండ్లు రివ్యూ చేశాను, మున్సిపాలిటీ చేస్తాను, అందరినీ విజయవాడ పిలిచి రివ్యూ చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చి యాక్చువల్గా స్టార్ట్ చేశాను. ఇవాళ నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇవాళ తిరుపతిలోనే ఫెస్టివల్ అయినా అధికారులకు ఇబ్బంది అయినా రిక్వెస్ట్ చేసి రమ్మని వచ్చారు, యాక్చువల్గా చేశాను. రేపు విశాఖపట్నంలో యాక్చువల్గా చేస్తున్నాను, ఆ తర్వాత విజయవాడ. ఈ విధంగా రాష్ట్రంలో ఇంకొక 2 మంత్స్లో వీలైనంత వరకు మ్యాక్సిమం మున్సిపాలిటీస్లో రివ్యూ చేసి మీరేదైతే చెప్పారో అవన్నీ కూడా పర్సనల్ రోడ్లు వేసుకోవటం, పర్సనల్ వర్క్ చేసుకోవటం, పర్సనల్గా అంటే మున్సిపాలిటీస్లో ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకొని పర్సనల్గా వాడుకునేది కూడా మా నోటీస్కి వచ్చింది. వాళ్ళందరినీ కూడా అవన్నీ కూడా స్టడీ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొకటి, రాష్ట్రంలో ఉన్న ప్లానింగ్ అర్బన్ అథారిటీస్ కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే టౌన్ ప్లానింగ్. నేను 2014-19 దాకా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను, చాలా చక్కగా జరిగింది. ఎవరి దగ్గరైనా బిల్డింగ్ అప్రూవల్ చేసుకోవాలి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే 1 మినిట్ లోపల వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. 1 మినిట్. మున్సిపాలిటీస్ వాళ్ళు దాన్ని ఒక 10 రోజుల లోపల వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు వెరిఫై చేసుకోకుండా ఉంటే ఇది డీమ్డ్. వెరిఫై చేసుకుని ఏదైనా కొర్రీలు ఉంటే కొర్రీలు తెలియజేయటం, వాళ్ళు ఆన్సర్ చెప్తారు. వాళ్ళు వెరిఫై చేయకుంటే డీమ్డ్. అలాంటి సిస్టమ్ని తీసుకొస్తే నాశనం చేశారు. ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఒక ఎక్స్ ఉన్నాడు, ఆయన అప్లై చేశాడు, ఆయనకు ఎమ్మెల్యే ఇవ్వకూడదు అనుకుంటాడు, ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వకూడదు అనుకుంటాడు. ఏం చేస్తున్నారంటే టౌన్ ప్లానింగ్ కూడా ఒక కొర్రీ ఏమంటున్నాడు. పాపం వాడేదో ఆ కొర్రీ ఆన్సర్ తీసుకురాగానే మళ్ళీ ఇంకో కొర్రీ ఏమంటున్నాడు, మళ్ళా కొర్రీ ఆన్సర్ చేయగానే ఇంకొక కొర్రీ. మన ఈ మధ్య ఒక దగ్గర చూస్తే నెల్లూరులోనే 78 కొర్రీలు వేశారు. ఆ వేసే 75 కొర్రీలు ఒకేసారి వేసేస్తే వాళ్ళన్నీ సబ్మిట్ చేస్తారు. 78 కొర్రీలు. అందుకనే టౌన్ ప్లానింగ్ డైరెక్ట్గా చెప్పాను, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ మున్సిపాలిటీలో ఏ ఫైల్స్లో ఎన్ని కొర్రీలు వేశారో నాకు లిస్ట్ కావాలన్నా. ఎన్ని కొర్రీలు వేశారు, ఎన్నిసార్లు వేశారు. ఒకేసారి 100 కొర్రీలు వేసినా 200 వేసినా ఇబ్బందిలే. ఒక్కోసారి 1 కొర్రీ 2 వేయటం, మళ్ళీ 2 కొర్రీలు వేయటం, ఇది కరెక్ట్ కాదు. అందుకనే మన నెల్లూరులో ఒక డిఎస్ఆర్ అని ఒక కన్స్ట్రక్షన్ వాడు 32 అంతస్తులు కడతాం సార్, ఒక హోటల్ కన్స్ట్రక్షన్ అంటే 24 అవర్స్లో రిలీజ్ చేశారు. నిన్న బాపట్లలో కూడా ఇదే విధంగా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటే కేవలం 2 అవర్స్లో మా అధికారులు రిలీజ్ చేశారు. 1 ఇయర్ పెండింగ్ ఫైల్ అవసరమా? అందుకనే నేను మొన్న ఫైర్ డిపార్ట్మెంట్ వాడని, రెవెన్యూ అధికారులని, తర్వాత మన రిజిస్ట్రేషన్ ఐజీ గారిని, ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టా. ఆ కన్సర్న్ మంత్రులతో మాట్లాడా. ఆన్లైన్ సాఫ్ట్వేర్, మా ఆన్లైన్ సాఫ్ట్వేర్ని వాళ్ళ సాఫ్ట్వేర్తో లింక్ చేసేటట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, ఎవరైనా బిల్డింగ్కి అప్లై చేసుకుంటే మాస్టర్ ప్లాన్ తోటి ఫైర్ సర్టిఫికేట్ పెట్టాలా. ఆ ఫైర్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు మళ్ళీ ఫైర్ ఆఫీస్ పోయి తీసుకురావాలా. ఇప్పుడు కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్లు అవసరం లే. మా సాఫ్ట్వేర్లు అంటే మున్సిపల్ సాఫ్ట్వేర్లోనే వాళ్ళు ప్లాన్ తోటే ఏదైతే ఫైర్కి డబ్బులు కట్టాలో ఆ డబ్బులు మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే కడితే ఆ డబ్బులు అడగపోతాయి. ఆన్లైన్లో వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా ఈసీ కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగబడలే. ఈసీ కట్టాల్సిన డబ్బులు మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే కట్టేస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే వాళ్ళకి అవుద్ది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి జస్ట్ ప్రెస్ చేస్తే మీకు ఆన్లైన్లోనే పర్మిషన్ వస్తుంది. అట్నే ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ చుట్టూ బిల్డింగ్స్ కడుతుంటే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే వాడు ఇచ్చేస్తారు. ఈ విధంగా అంటే మానిటైజ్ చేసిన తర్వాత దాన్ని ఒడిపించుకోవాలంటే దానికి మాత్రం లాస్ట్లో మాత్రం రిజిస్టర్ ఆఫీస్ పోవాలి. ఎందుకంటే చట్టబద్ధంగా ఖచ్చితంగా పోవాలి. ఆ విధంగా సాఫ్ట్వేర్ని మొత్తం మారుస్తున్నాం. అది 1 మంత్ టైంలో మారుస్తామని యాక్చువల్గా అందరూ చేశారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, మరొక నెలలో ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇది ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి అదర్ డిపార్ట్మెంట్ అన్నిటితో లింక్ చేస్తున్నాను. ఒక మున్సిపల్ శాఖలోనే మీరు అప్లై చేస్తే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా డబ్బులు వాళ్ళకి పోతాయి, వాళ్ళు అక్కడ క్లియరెన్స్ ఇస్తారు, ఆటోమేటిక్గా మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే వచ్చే విధంగా చేస్తున్నాను. ఇదంతా
ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి చెప్పారు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, టెక్నాలజీని వాడాలి, సింప్లిఫై చేయాలని. దాంతో ఈ విధంగా చేస్తున్నాం. బహుశా ఒక నెలలో యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ వస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మా టౌన్ ప్లాన్ అధికారులకి, కమిషన్ అందరికీ చెప్పా, ప్రజలను తిప్పొద్దు ఆఫీసుల చుట్టూ, వీలైనంత తక్కువ టైంలో పర్మిషన్ ఇవ్వండి, ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాను. నేను కూడా అక్కడక్కడ యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నాను. ఈ మధ్య నెలలో స్పెషల్ డ్రైవ్ చేస్తే 78 పెండింగ్ ఉంటే మా అధికారులు యాక్చువల్గా 50 క్లియర్ చేశారు. మన రోజు విజయవాడలో చేస్తాను అనుకున్నాను, అది కుదరలేదు. ఈ విధంగా రాష్ట్రంలో నేను అన్ని మున్సిపాలిటీలో, మేజర్ కార్పొరేషన్లో నేనే కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలండి. అంటే యాక్చువల్గా ఏంటంటే చెరువులు యాక్చువల్గా గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ యొక్క తిరుపతి సరౌండింగ్స్లో యాక్చువల్గా ఉన్న 100 చెరువుల్ని డెవలప్ చేయమని యాక్చువల్గా అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. తిరుమల ప్లస్ కార్పొరేషన్ అందరినీ కలిసి యాక్చువల్గా. అయితే యాక్చువల్గా కొన్ని చెరువులు కొంత చేశారు, జరిగింది. దాని మీద కూడా యాక్చువల్గా మొత్తం డేటా ఇవ్వమన్నాను. యాక్చువల్గా డేటా తీసుకొని పరిశీలించి నేనే అవసరమైతే కొన్ని చెరువులు ఫిజికల్గా వచ్చి డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మొత్తం 500 కేంద్ర ప్రభుత్వం, 500 యాక్చువల్గా మన రాష్ట్ర ప్రభుత్వం అండి. ఇంతవరకు అది 600 కోట్లు మొత్తం యాక్చువల్గా వర్క్ చేశారు. 574 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే నేను ఇంకా డెప్త్గా దాని మీద పోలేదు. యాక్చువల్గా దాని మీద కూడా స్టడీ చేసి ఎక్కడి నుంచి ఫండ్ రావాలి, ఏ రావాలని చేస్తూ దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే మా మున్సిపల్ శాఖలో ఇతర శాఖల అధికారులు కూడా చాలా మందిని తీసుకున్నారు గత ప్రభుత్వంలో. అంటే తీసుకుంటారు కూడా, ఇబ్బంది ఏం లేదు. అంటే షార్టేజ్ అయినప్పుడు. అయితే ఈ మధ్య కొంతమంది నేను బ్యాక్ పంపించేశాను వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్స్కి. ఎందుకనంటే మా మున్సిపల్ శాఖలో ఉన్న అధికారులే నా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి గ్రేడ్ 1 మున్సిపాలిటీ పడుతున్నారు, నేను ఇప్పుడు గ్రేడ్ 2లో ఉండా, నాకు ప్రమోషన్ ఇస్తే నేను గ్రేడ్ 1కి వస్తా, నా పోస్ట్లో తీసుకొచ్చి వేరే వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు, ఇది న్యాయమా? అదేవిధంగా నేను గ్రేడ్ 3లో ఉండా, నాకు ఛాన్స్ ఇస్తే నేను గ్రేడ్ 2కి వస్తాను, మీరు వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం వల్ల నాకు గ్రేడ్ 2 రాలేదు. అందువల్ల కొంతమందిని పంపించేశాను. నేను నిన్న యాక్చువల్గా దీంట్లో ఎటువంటి ఇది లేకుండా పారదర్శకంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న అందరు మున్సిపల్ అధికారులకి ఆన్లైన్లో అప్లై చేయమని నిన్నే యాక్చువల్గా సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయించాను. నిన్నే అంటే ఎమ్మెల్యేలు చుట్టూ తిరగటం, మంత్రుల చుట్టూ తిరగటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను చూసా, నా చుట్టూ తిరుగుతున్నారు, క్యూలో వస్తున్నారు, ఇబ్బంది పడకూడదని ఆన్లైన్లో అప్లై చేయమన్నా. నిన్న యాక్చువల్గా సాఫ్ట్వేర్ అప్లోడ్ చేశారు. నిన్న అప్లోడ్ చేసిన ఒక 4 అవర్స్కి 500 మంది అప్లై చేశారు. అయితే మా అధికారులు ఏంటంటే ఒక వర్కింగ్ డే ఇవ్వమన్నారు. రేపు ఈవినింగ్ దాకా టైం ఇచ్చాం. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, ఏ అధికారులు అయితే ట్రాన్స్ఫర్ కావాలంటారో మీకు ఒక ఆన్లైన్లో ఒకటి పోర్టల్ ఇచ్చేసాము, దాంట్లో సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా అన్ని యాంగిల్స్ కన్సిడర్ చేసి పారదర్శకంగా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కమిషనర్స్ అయితే 123 మున్సిపాలిటీస్ గాను 50 మున్సిపాలిటీస్లో నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఫస్ట్ ఒక 24 మంది చేసాం, ఐఏఎస్ని యాక్చువల్గా ఒక 7 మందిని చేసాము, మళ్ళీ సెకండ్ ఫేజ్లో బ్యాలెన్స్ చేశాను. నెక్స్ట్ రేపు ఈవినింగ్ అందరూ అప్లై చేస్తే 31వ తేదీ లోపల అన్ని ట్రాన్స్ఫర్స్ని పారదర్శకంగా చేయడం జరుగుతుంది. 5 ఏళ్ళకి ఇదేళ్ళు ఎట్టా అనవసరం. ఇవి ఎందుకంటే ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలాగా చేయరు, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమన్నారు. అట్టని 10 రోజులు చేయండి, 5 రోజులు చేయండి అంటే దాంట్లో క్వాలిటీ రాదని వీలైన తొందరలో చేయమని చెప్పాము. యాక్చువల్గా చేయడం జరిగింది. అందువల్ల తొందరలో తీసుకొని దాని మీద యాక్షన్ చేసి చేయడం జరుగుతుంది. అందుకే చెప్పాను కదా, టీడీఆర్ బాండ్స్లో ప్రజలు ఇబ్బంది పడకుండా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి 123 జిల్లాల్లో ఫస్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. 6 రాష్ట్రాలకు స్పెషల్ డ్రైవ్ చేయించింది ఓటర్స్ని డిలీట్ చేయటం, యాడ్ చేయడానికి. 6 రాష్ట్రాల్లో స్పెషల్ డ్రైవ్ చేసింది. అందులో మన రాష్ట్రం ఒకటి ఉంది. చాలా వరకు జరిగినా అంతకుముందు అయితే 2019లో అయితే మీకు అందరికీ తెలుసు, కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. కొంతవరకు యాక్చువల్గా క్లీన్ చేయగలిగాం. నా కాన్స్టిట్యున్సీ నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు సిటీలోనే 2,28,000 ఓట్లు ఉంటే నేను 88,000 ఓట్లని ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 పెట్టించా. నేను పెట్టించింది 98,000 ఓట్లు అయితే 88,000 ఓట్లను అధికారులు చేశారు. ఒక 10,000 ఓట్లను యాక్చువల్గా పెండింగ్లో పెట్టారు.
ఇలా రాష్ట్రంలో దీని మీద చాలా స్పెషల్ డ్రైవ్ జరిగింది. అయినా అక్కడక్కడ కొంత ఉన్నాయి చంద్రగిరి టాట్ ఏరియాలో. దాని మీద కూడా ఫర్దర్గా ఏం చేయాలనేది యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్తో వాళ్ళతో మాట్లాడి చేస్తూ ముందుకు పోవడం జరిగింది. ఎక్కడైనా తప్పు జరిగింటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా 2014 నుంచి 19 దాకా యాక్చువల్గా అయితే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశాం ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కంబైన్డ్ జిల్లాలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఫస్ట్ ఇమీడియట్గా పెట్టమంటే ఆ రోజు చేస్తే గుంటూరు అండ్ విశాఖపట్నం అయిపోయింది. అవి రెండు చాలా చక్కగా జరుగుతున్నాయి. 1100 టన్స్ విశాఖపట్నం తీసుకుపోయి దాంట్లో వేస్తున్నారు. మొత్తం బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన వేస్తే బ్రిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో అయితే విజయవాడ, మంగళగిరి, గుంటూరు 900 టన్స్ వేసి బ్రహ్మాండం జరుగుతుంది. రేపు ఉదయం 7:30 నుంచి 8:30 దాకా విశాఖ ప్లాంట్ని విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ అధికారులకు చెప్పాను. ఇక్కడ కూడా యాక్చువల్గా పోయినసారి శాంక్షన్ చేశాము. అయితే టెండర్ కూడా అయింది. సైట్ సరిగా ఫైనల్ కాక డిలే అయిపోయి డ్రాగాన్ అయింది. అయితే ఇప్పుడు ఎన్జీటీ కొన్ని ఆంక్షన్స్ పెడుతుంది. దాని మీద కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం. దాని మీద కూడా యాక్చువల్గా మన మున్సిపల్ కమిషన్ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే స్టడీ చేయమని. వీలైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంటే ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. అప్పుడు సెగ్రిగేషన్ అవసరం లేదు. తీసిపోయి డ్రై కానీ రెండు తీసిపోయి దాంట్లో వేయచ్చు. అయితే ఎన్జీటీ కొన్ని కండిషన్స్ పెట్టిందని దాన్ని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పాను. దాన్ని వేస్ట్ చేస్తాం. ఏదైతే చెత్త పన్నుని తీసుకొచ్చారు, చెత్త పన్ను ఇదిగో చెత్త పన్ను తెలియదు. ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్సుల్లో అన్నీ ఉంటాయి. మున్సిపాలిటీలో కలెక్ట్ చేసే ట్యాక్సుల్లో అన్ని ట్యాక్సులు ఉంటాయి. మళ్ళీ చెత్త పన్ను అని, అందుకనే చెత్త పన్ను యాక్చువల్గా తీసేస్తామని సీఎం గారు చెప్పారు. దాన్ని యాక్చువల్గా ఆల్రెడీ ఫైల్ కూడా మూవ్ చేసాము. ఇప్పుడు కలెక్షన్ కూడా చేయటంలా. బట్ దాన్ని ఏ విధంగా చేయాలని దాని మీద చేసి యాక్చువల్గా ఒక క్లారిటీగా మరొక నెలలో తీసుకొస్తామని మీ అందరికీ చెప్తున్నాను. సలహాలు ఇస్తారు, ఇవ్వండి. వాటిలన్నిటి తీసుకొని పరిశీలించి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. 6 నెలల్లో మున్సిపల్ శాఖలో ఉన్న సమస్యలన్నీ 90% క్లియర్ చేస్తాం. 6 నెలలు పడుతుంది. ఎందుకంటే వచ్చి 2 నెలలు అయింది. స్టడీ చేయడానికే పట్టింది. ఇంకా 2 నెలలు స్టడీ చేయడానికి పడుతుంది. 6 నెలల్లో క్లారిటీగా మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది. అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సిగ్నేచర్లో ఒకటి అన్నా క్యాంటీన్స్ అన్న ప్రకారం 100 పెట్టేసాం. రేపు 13వ తేదీ 13 సెప్టెంబర్ 75 పెడుతున్నాం. ఆ తర్వాత మరొక 23 పెడతాం. ఈ విధంగా 1 by 1 పెడుతూ వస్తున్నాం. కాబట్టి కొద్దిగా ఆగండి.